الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونذيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها النبي إنا أرسلناك شاهدا ومبشرا ونذيرا. صدق الله العظيم. సర్వవిధాన భక్తులు సమస్త విధమైనటువంటి ప్రశంసలు సర్వలోక దృష్టిపైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అంకితం. అల్లాహ్ కృపాకటాక్షాలు మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వఆలిహి వసల్లం పై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, ఆయన అనుయాయులపై, ఆయన అనుసరణ సమాజంపై ఎల్లవేళలా కురిశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్లాం వంటి అద్వితీయ వ్యవస్థను మనకు అనుగ్రహించి మహా గొప్ప మేలు చేశాడు. ఇస్లాంలో గల న్యాయశీలత కానీ, ఇస్లాంలో మనకు కనిపించే సహిష్ణుత భావం కానీ ప్రపంచపు ఏ ఇతర మత ధర్మాల్లోనూ మనకు కనిపించడం అసాధ్యం. న్యాయానికి, ధర్మానికి, సోదర భావానికి, సహిష్ణుత భావానికి ఇస్లాం ధర్మం ఇచ్చినంత ప్రాధాన్యం, ప్రాముఖ్యత ప్రపంచపు మరే ఇతర మత ధర్మం ఇవ్వలేదన్నది నిర్వివాదాంశం. దైవచిత్తమైతే ఇన్షా అల్లాహ్ ఇస్లాంలో గల ఈ రెండు ప్రత్యేకమైనటువంటి గుణాలను, న్యాయశీలత, సహిష్ణుత భావాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. బ్రహ్మాండ సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి, యా అయ్యుహన్ నబీ, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఇన్నా అర్సల్నాక షాహిదా వముబశ్శిరా వనదీరా, నేను నిన్ను సమస్త లోకవాసుల పట్ల సాక్షిగాను, శుభవార్త ఇచ్చే వారిగాను, భయపెట్టే వారిగాను చేసి ప్రవహింపజేశాను. అభిమాన సోదరులారా, ఈ ఆయతని ఒకసారి గమనించండి. ఇందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మూడు ప్రత్యేకమైనటువంటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క లక్షణాలని పేర్కొన్నాడు. అందులో ప్రథమమైనది ఆయన షాహిద్, ఆయన సాక్షి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సమస్త మానవాళి వైపునకు
1,24,000 మంది ప్రవక్తల కన్నా ఎక్కువ మందిని ప్రవహింపజేశారన్న విషయానికి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్షులుగా ఉంటారు. వారిపై దైవ గ్రంథాలు అవతరింపజేయబడ్డాయి అన్న విషయానికి కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సాక్షులుగా ఉంటారు. కనుక సాక్షి అన్న ఈ మాట ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పదవికి సంబంధించి. ఇక తర్వాతి తదుపరి యొక్క 2 లక్షణాలు మనం తీసుకున్నట్లయితే అందులో ఒకటి ముబషిర, శుభవార్త ఇచ్చేవాడిగా. అంత శుభవార్త అనేది క్రైస్తవ భావానికి సంబంధించినది. నజీర్ అనేది న్యాయానికి సంబంధించింది. అభిమాన సోదరులారా, న్యాయం సమాజంలో అధికార దుర్వినియోగాన్ని నియంత్రిస్తుంది. రంగం వ్యవస్థ ఏదైనా సరే ఆ వ్యవస్థలో కానీ ఆ రంగంలో కానీ న్యాయం 100% కనుక అమలుపరిచినట్లయితే అధికార దుర్వినియోగం అనేది అంతమైపోతుంది. అక్కడే సంస్కృతాభావం అనేది మానవత్వాన్ని, మనిషితనాన్ని, మంచితనాన్ని కాపాడుతుంది. ఈ 2 యొక్క గుణాలు ఏవైతే ఉన్నాయో ఈ గుణాల గురించి ఖురాన్లో ఏ గురించి ఆదేశాలు వచ్చాయి, మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క పవిత్ర జీవితంలో మనకు ఏ నోటి యొక్క ఆరోగ్యం లభిస్తున్నది, తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మరణానంతరం సహాబాలు ఈ యొక్క 2 లక్ష్యాన్ని ఎలా వారు పొందిపుచ్చుకున్నారు, అలాగే ఒక విశ్వాసి ఈ 2 గుణాలని ఏ విధంగా అతను తనలో లీనపరుచుకోవాలి, లేదంటే ఈ 2 గుణాలకి అతను ఏ విధంగా అలవాటు పడాలన్న విషయాన్ని విధాల మనం చర్చించుకోబోతున్నాం. అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రజల్ని సత్య మార్గం వైపునకు, ధర్మ మార్గం వైపునకు పిలిచే వ్యక్తిని పొగడుతూ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా కనిపించాడు. ومن أحسن قولا ممن دعا إلى الله وعمل صالحا. ప్రజల్ని అల్లాహ్ వైపునకు ఆహ్వానించే వ్యక్తి మాట కన్నా ఉత్తమమైన మాట ఎవరికి కాదు. అతను స్వతహాగా సత్క్రియలకు శ్రీకారం చుట్టడమే కాకుండా తన పలుకుతోటి, ప్రవర్తనతోటి నిజమైన ముస్లిం అని అనిపిస్తాడు. ఇక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏ న్యాయానికైతే, ఏ నీతికైతే దైవదాసులు కట్టుబడి ఉండాలో దాని గురించి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నారు. నా వద్దకు సత్యం వచ్చేసింది, నేను సత్యాన్ని గ్రహించాను, ధర్మ మార్గాన నడుస్తున్నాను అంటే ఆ సత్యానికి, ఆ ధర్మానికి నేను చేసేదానికి నాకు తెలిసిన ఆ సత్యాన్ని, నాకు తెలిసిన ఆ ధర్మాన్ని నా వారి వరకు, ప్రజల వరకు చేరవేయడం. ఇది ప్రతి ముస్లిం బాధ్యత, ప్రతి ముస్లిం కర్తవ్యం. మనం నివసించే ప్రాంత పరిధిలో కానీ, మనం ఉండే యొక్క పరివార పరిధిలో కానీ మనకు తెలిసిన సత్యాన్ని, తనకు తెలిసిన ధర్మాన్ని చేరవేయడం అతని మీద బాధ్యతగా ఉంటుంది. కేవలం సత్యాన్ని విస్మరించడం, సత్యాన్ని అమలుపరచడంతో సత్యానికి మనం న్యాయం చేకూర్చినట్లు కాదు. మనకు తెలిసిన ఆ సత్యాన్ని, ఆ ధర్మాన్ని ఇతరుల వరకు ఎప్పటి వరకైతే మనం చేరలేమో అప్పటి వరకు ఆ సత్యానికి, ఆ ధర్మానికి సంబంధించిన న్యాయం పరిపూర్ణం కాలేదనే అర్థం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒకవైపు మన బాధ్యతను గుర్తు చేస్తూ, మరోవైపు సహిష్ణుత
సుబ్హానహు వ తఆలా ప్రబోధిస్తున్నారు. ఖురాన్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా తెలుస్తున్నారు, వలా తసుబ్బుల్లజీన యదూన మిన్ దూనిల్లాహ్ ఫయసుబ్బుల్లాహ అద్వం బిగైరి ఇల్మ్. ఏ ప్రజలైతే అల్లాహ్ను విడనాడి ఇతరులను ఆరాధ్యులుగా చేసి కొలుస్తున్నారో వారిని మీరు తూలనాడకండి. ఎందుకంటే దేశభావంతో అజ్ఞానంతో వారు స్వయంగా సత్యదేవుడైన అల్లాహ్నే దూషించడానికి కారణమవుతారు. భావాన్ని బోధిస్తున్నారు. ఒకవైపు ప్రజలని అల్లాహ్ వైపునకు ఆహ్వానించండి, ఇదే న్యాయబద్ధమైన బాధ్యతని తెలియజేయడంతో పాటు మరోవైపు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమంటున్నా అంటే ఎవరైతే అల్లాహ్ను విడనాడి ఇతరులను ఆరాధనగా చేసుకుని కొలుస్తున్నారో వారిని చూడనాడకండి. మరో చోట అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇదే సహిష్ణుతా భావాన్ని తెలియజేస్తూ వలౌ షాఅ రబ్బుక లఆమన మన్ ఫిల్ అర్ది కుల్లుహుం జమీఅ అఫఅంత తుక్రిహు అన్నాస హత్తా యకూను ముమినీన్. ఒకవేళ అల్లాహ్ తలుచుకున్నట్లయితే భూ ప్రపంచంలో ఉన్న సమస్త మానవులు విశ్వసించేవారు విశ్వాసులుగా మారిపోయేవారు. ప్రజలు విశ్వసించేంత వరకు నువ్వు వారిని అసహించుకుంటావా? ఇక్కడ గొప్ప సహిష్ణుతా భావాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రబోధిస్తున్నారు. అసలు నిర్ణయంలో సత్యాన్ని పాటిస్తున్నాం, ధర్మ మార్గాన్ని జీవిస్తున్నాం. అంత మాత్రాన ఎవరైతే అసత్య మార్గాన్ని నడుస్తున్నారో, ఎవరైతే ధర్మానికి కట్టుబడి జీవిస్తున్నారో వారిని ద్వేషించాలని ఇస్లాం ప్రబోధించడం లేదు. అయితే బాధ్యతగా ఇస్లాం మన మీద మోసే విషయం ఏంటంటే ఏ సత్యాన్నైతే మనం అనుసరిస్తున్నామో, ఏ ధర్మాన్నైతే మనం విశ్వసిస్తున్నామో ఆ ధర్మాన్ని ఆ సత్యాన్ని న్యాయబద్ధమైన రీతిలో సహిష్ణుతా భావంతో ఇతరుల వరకు చేరవేయాలని సోదరు ద్వారా ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వారు తన జాతి వారిని చాలా కాలం వరకు దేవుని మార్గం వైపు ఆహ్వానించారు. అయితే జాతి ఆయన్ను విశ్వసించలేదు, ఆయన మార్గం గడచేయడం పెట్టింది. అల్లాహ్ను విశ్వసించడానికి అసలు చివరికి నిరాశకు గురై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ జాతిని శిక్షించబోతున్నారన్న విషయాన్ని తెలుసుకొని ఆ ఊరి ప్రజల్ని బదిలీ చేయాలి. అయితే అల్లాహ్ ఆదేశం అందకుండానే, అల్లాహ్ ఆజ్ఞ కాకుండానే ఆయన ఆ ఊరిని వదిలి వెళ్ళారు కనుక న్యాయనిత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్తను శిక్షించారు, పరీక్షకు గురి చేశాడు. అయితే తర్వాత విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం ఆ ఊరిని వదిలి వెళ్ళిన తర్వాత ఆ ఊరిని ప్రవక్త యూనుస్ అలైహిస్సలాం వదిలి వెళ్ళడం అనేది ఆ ఊరి వారికి కలిగిపోయింది. వాళ్ళు ఆలోచించారు, సత్యాన్ని స్వీకరించారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ జాతి మొత్తాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించేశాడు, మన్నించి. ఇది మరోవైపు మనకు తెలియజేస్తున్న సహిష్ణుతాభావం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎంతటి కృపాకరుడు, ఎంతటి కరుణామయుడన్న విషయాన్ని ఈ యొక్క సంఘటన మనకు తెలియజేస్తుంది. కనుక మనలో న్యాయగుణంతో పాటు సహిష్ణుతాభావం కూడా ఉండాలి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే సహాబాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రశ్నించారు, అయ్యుల్ అద్యాని అహబ్బు ఇలల్లాహ్, మత ధర్మాల్లో ఏ మత ధర్మ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎక్కువ ఇష్టమైనదన్న విషయాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ప్రశ్నించినప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఖాల అల్ హనీఫియ్యతు సున్హ, మత ధర్మం అంటే మొత్తం ధర్మం అనే అర్థం కాదు, గుణాన్ని కూడా అంటారు. అది అతని మత ధర్మం అంటే అది అతని గుణం అని అర్థం. కనుక ఇక్కడ ఇస్లాంలో
అనేక మంచి లక్షణాలు ఉన్నాయి, అనేక మంచి గుణాలు ఉన్నాయి. ఇస్లాం అనేక మంచి గుణాలని, మంచి లక్షణాన్ని ప్రబోధిస్తుంది. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఈ మంచి లక్షణాల్లో, మంచి గుణాల్లో అత్యంత ప్రీతికరమైన మంచి లక్షణం ఏది అని సహాబాలు అడిగినప్పుడు మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇచ్చిన సమాధానం అది హనీఫియత్ అంటే అంకిత భావం మరియు సహిష్ణుతాభావం. అంకిత భావం మరియు సహిష్ణుతాభావం. నిజంగా ఇస్లాం ధర్మం అంకిత భావానికి మరియు సహిష్ణుతాభావానికి పెట్టింది పేరు. సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే ఒకసారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జహర్ నమాజ్ అనంతరం కూర్చొని కాసేపు నవ్వుతూ, కాసేపు శ్రద్ధాలు చేస్తూ, కాసేపు అల్లాహ్ యొక్క నామాన్ని కీర్తిస్తూ అలానే ఇక్కడే కూర్చుండిపోయారు. తర్వాత అసర్ నమాజ్ అయింది. అసర్ నమాజ్ తర్వాత కూడా అదే రీతిలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్ యొక్క నామాన్ని స్మరిస్తూ అలాగే కాసేపు శ్రద్ధాలు చేసుకుంటూ సమయం గడుపుతున్నారు. మగ్రిబ్ నమాజ్ అయింది. మగ్రిబ్ నమాజ్ తర్వాత ఇషా నమాజ్ అంటే జహర్ నమాజ్ నుంచి మొదలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇషా నమాజ్ వరకు మస్జిద్లోనే ఉండిపోయారు. ఇషా నమాజ్ అనంతరం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు తన ఇంటి వారిని చదువుకు వెళ్ళారు. ఎందుకంటే ఇది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దినచర్య కాదు. 24 గంటలు మస్జిద్లోనే కూర్చొని ఉండడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దినచర్య కాదు కనుక దినచర్యకు భిన్నంగా ఈ కార్యం జరిగింది కనుక సహాబాలు ప్రశ్నించారు. ఓదైన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దినచర్యలకు భిన్నంగా ఈ రోజు మీరు ప్రవర్తించారు. దీనికి కారణం ఏంటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సైనిక మైదానంలో జరిగే సంఘటన గుర్తు చేశారు. అదేమిటంటే సిఫారసు నిమిత్తం ప్రజలు ప్రవక్త ఆదం అలైహిస్సలాం వారి వద్దకు వెళతారు, ప్రవక్త నూహ్ అలైహిస్సలాం వారి వద్దకు వెళ్తారు, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి వద్దకు వెళ్తారు, ప్రవక్త మూసా అలైహిస్సలాం వారి వద్దకు వెళ్తారు, ప్రవక్త ఈసా అలైహిస్సలాం వారికి వెళ్తారు. చివరికి వారందరూ మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి వస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేసిన మాట ఏమిటంటే ఈ సిఫారసు చేసే అర్హత నాకన్నా ఎక్కువగా నూహ్ అలైహిస్సలాం, ఆదం అలైహిస్సలాం అంటే నూహ్ అలైహిస్సలాం నాకన్నా ఎక్కువ అర్హత ఇబ్రాహీం అలైహిస్సలాం ఉంది, ఇబ్రాహీం అలైహిస్సలాం నాకన్నా ఎక్కువ అర్హత మూసా అలైహిస్సలాం వారికి ఉంది, మూసా అలైహిస్సలాం నాకన్నా ఎక్కువ అర్హత ఈసా అలైహిస్సలాం గారికి ఉందంటే ఈసా అలైహిస్సలాం దీనికి అసలైన అర్హులు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన వద్దకు వెళ్ళని ఆయనకు తారఫు చేస్తారు. ప్రవక్తల మధ్య ఎటువంటి సహిష్ణుతాభావం ఉంది. ఏ ప్రవక్త నేను గొప్ప అని అక్కడ చెప్పుకోవడం లేదు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ప్రజలు రావడం, తర్వాత సిఫారసు చేయడం ఇవన్నీ జరుగుతాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు పొంది అనేక మంది పాపిస్తూ విశ్రాంతులైన పాపిస్తూ వారు ముక్తి నుండి స్వర్గానికి వెళ్తారు. అలాగే ప్రవక్తలకు సైతం సిఫారసు చేసే అనుమతి ఇవ్వబడుతుంది. కనుక ప్రవక్తలు సైతం కొందరి విషయంలో సిఫారసు చేస్తారు, వారు తమతో పాటు కొందరి స్వర్గానికి తీసుకెళ్తారు. అందరి సిఫారసులు అయిపోయిన తర్వాత అంటారు అందరిలో గల దయారాక్షిణ్యాలు, అందరిలో గల కరుణా కటాక్షాలు అనేవి ఈరోజు పూర్తయిపోయాయి. మేము అనంత కరుణాలయాన్ని, అపార దయాభాగాన్ని. కనుక ఏ వ్యక్తి అయితే నాతో పాటు ఇతరుల్ని సాటి కల్పించి జీవితాంతం పూజించలేదో, శక్తి పాడలేదో అటువంటి ప్రతి వ్యక్తిని నరకం నుండి మీరు ముక్తిని ప్రసాదించి స్వర్గంలో ప్రవేశించలేదు. అలా అందరూ స్వర్గానికి వెళ్లిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు, ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అంటే ఇద్దరు మిగిలి ఉన్నారు. అప్పుడు ఆ ఇద్దరు ఒక వ్యక్తిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించాడు, ఏమిటి నీ సంగతి అంటే ఆ వ్యక్తి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విన్నవించుకున్నాడు, అల్లాహ్ నేను నా జీవితంలో ఎప్పుడు ఏ మంచి కార్యం చేసింది నాకు గుర్తులేదు. అయితే వస్తారా కొనుగోలు విషయంలో నేను ప్రజలతో సంక్షిప్త భావంతో వ్యవహరించేవాడిని, అన్ని కూడా వైఖరిని అవలంబించేవాడిని.
వారికి కాస్త వెసులుబాటుని కలిగించేవాడిని, ధర కాస్త తగ్గించి అమ్మేవాడిని. అంటే ప్రజలకు నేను సౌలభ్యాన్ని కలుగజేసేవాడిని, సౌకర్యాన్ని కలుగజేసేవాడిని అని ఆ దాసుడు విన్నవించుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటాడు, అస్లిహు లిఅర్ది వీధి అతను మా దాసులతో ఎలా సంస్కృత భావంతో మన్నింపుగా వైద్యంతోనైతే వ్యవహరించారో అదే విధంగా అతనితో కూడా మీరు వ్యవహరించండి, అతని సత్యానికి తీసుకెళ్ళండి. ఆ వ్యక్తి గురించి తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అది సమాహతి. ఒక వ్యక్తి కేవలం అతనిలో గల సంస్కృత భావం పట్ల, అతనిలో గల మన్నింపుల వైఖరి వల్ల అతను స్వర్గానికి అర్హుడయ్యారు, స్వర్గంలో ప్రవేశించారు. కనుక మనలో గల మనిషిలో గల ఈ సంస్కృత భావం అనేది, ఈ మన్నింపుల వైఖరి అనేది మనిషిని ఏ స్థాయికి తీసుకెళ్తుందో, ఎంత గొప్ప యొక్క హోదాలను గ్రహిస్తుందో మనం ఒకసారి ఆలోచించాల్సింది. ఇక మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాన్ని మనం తీసుకున్నట్లయితే హుదైబియా ఒప్పందం సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒప్పంద పత్రం రాయిస్తున్నారు, హజరత్ అలీ రలియల్లాహు అన్హు రాస్తున్నారు. అక్కడ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాయన్నారు, ముహమ్మద్ రసూలుల్లాహ్ ఉత్పాదన అంటే తప్ప అవిశ్వాసం ఉన్నారు. మిమ్మల్ని ప్రవక్త మేము నమ్ముకున్నట్లయితే మక్కాలో ప్రవేశించిన ఎందుకు పట్టుకుంటాం? మీరు దయ ప్రవక్త అన్న విషయం మేము నమ్మడం లేదు కనుక మిమ్మల్ని ఇక్కడ ఆపించాం. కనుక రసూలుల్లాహ్ అన్నదని మేము ఒప్పుకోం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హజరత్ అలీ రలియల్లాహు అన్హు ప్రవేశించారు. ఎక్కడైతే నువ్వు రసూలుల్లాహ్ని రాసి ఉన్నావో దాన్ని కొట్టేసి మహమ్మద్ ఇబ్న్ అబ్దుల్లాహ్ అని రాయ్. అయితే హజరత్ అలీ రలియల్లాహు అన్హు ఉన్నానంటే నేను దాన్ని తెలిపివేయను, ఆ ప్రాంతం నేను చెయ్యలేను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నిస్సందేహంగా నేను అబ్దుల్లాహ్ కుమారుని, నిస్సందేహంగా నేను అల్లాహ్ ప్రవక్తని. ఆ తర్వాత స్వయంగా ప్రవక్త ముహమ్మద్ ఎక్కడో చూపించమని తన హస్తాలతో రసూలుల్లాహ్ అన్న పదాన్ని తెలిపి మరొకటం పాటించారు. ఆలోచించండి, సహిష్ణుత భావం ఏ స్థాయిలో మహాప్రభు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలో ఉంది. అలాగే మనము రోజు బాధపడే ఒక యూదుని కుమారుడు రోగబారిన పని ఉన్నాడని తెలిసి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్లి ఆ వారిని పరామర్శించారు. ఇది సహిష్ణుతకు సంబంధించిన విషయం. ఒక వ్యక్తి రోజు హింసిస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఇష్టంగా బాధ చేస్తున్నాడు. ఎన్ని విధాలు వేయలేదో అన్ని విధాల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లాన్ని హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సహిష్ణుత భావంతో వ్యవహరించి మన్నించిన వైఖరి అక్కడ కనబడుతూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతని బాలుని, అతని కుమారుణ్ణి పరామర్శించే నిమిత్తం అక్కడికి వెళ్ళారు. కేవలం పరామర్శించి వచ్చేసారా లేదు, అక్కడ న్యాయానికి సంబంధించిన విషయాన్ని కూడా ఆయన అమలు పరిచారు. అదేమిటి చూడు నాయన, సర్వలోక సృష్టికర్త అల్లాహ్ ఒకే, ఆయన విశ్వసించు. నువ్వు చివరి గడియలో ఉన్నావు. ఆ అల్లాహ్ను కనుక విశ్వసించినట్లయితే అల్లాహ్ నీ పాపాలను మన్నించి నీకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడని ఉపదేశించారు. ఏక సమయంలో సహిష్ణుతాభావాన్ని, ఏక సమయంలో న్యాయాన్ని రెంటిని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రదర్శించారు. అలాగే మనం ఆలోచించినట్లయితే ఒక ముస్లింను ప్రవక్త ముహమ్మద్ సహకరించారు. సహకరించడం అనేది నిజంగా మనకు చూసంటే న్యాయం అనిపిస్తుంది. బాధితురాలు కష్టంలో ఉన్న వ్యక్తిని సహకరించడం మనకు న్యాయం అనిపిస్తుంది. కనుక న్యాయాన్ని ప్రవక్త ముహమ్మద్ సాధించారు. ఆ యొక్క ముసలాల యొక్క బరువును ప్రవక్తం మోసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం అంటే వారి పొరుగున ఆ ముసలాల ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బంధువులు తిరుగుతున్న సహిష్ణుతాభావంతో ఆవిడ గంగానికి చేర్చాలి కానీ ఎక్కడ ప్రవక్త సలహం దయ్యానికి కాదు ఇవ్వలేదు. చివరికి అక్కడ చేరుకున్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంలో ఉన్న సహజ భావం, ఆ సహిష్ణుత భావానికి ముగ్గులై ఆ ముసలాలుగా అనిపింది. ఎవరు నాయన నువ్వు, ఏ పల్లీలో బిడ్డైనా నువ్వు ఇంత అనుకూలంగా ప్రవర్తన కలిగి ఉన్నావంటే అమ్మా ఏ మొహమ్మద్ రైతులు దారి పడుకున్నా వంద రోజులు తెలుగు వచ్చాయో ఆ మొహమ్మద్ నేనే అంటే మధ్యమైపోయింది. అక్కడ అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ అష్హదు అన్న ముహమ్మద్ రసూలుల్లాహ్ అని ప్రశ్న చేసింది. ఏ కలవాళ్ళని అక్కడ పనిచేసింది? ఎవరు బలవంత పెట్టారు? ఎవరు ఒత్తిడి చేశారు? లేదు. సహిష్ణుత భావమే
అక్కడ ప్రభావం చూపింది. నిజంగా ఇస్లాం ప్రపంచంలో ఈ స్థాయిలో వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఇస్లాంలో కూడా ఈ న్యాయబద్ధమైన వ్యవస్థ, ఇస్లాంలో కూడా చరిత్రక భావనే అన్న విషయం పరిమాణ సోదం ద్వారా తర్వాత విషయానికి వచ్చినట్లయితే సహాబాల విషయం జీవితాలను మనం తీసుకున్నట్లయితే హజరత్ అలీ రలియల్లాహు అన్హు గారు ఒక సంఘటన జరిగింది. ఆయనకు సంబంధించిన కవచ విషయంలో వివాదం అనేది అక్కడ తలెత్తింది. అంటే అది యూదుని పక్షంలో అక్కడ తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే సాక్ష్యం ఎవరి దగ్గర లేదు, హజరత్ అలీ రలియల్లాహు గారి దగ్గర లేదు. అంటే ఇది న్యాయం. అయితే తనకు అన్యాయం జరిగిందని తెలిసి కూడా అది తీర్పు ఇచ్చేశారు. ఆ తీర్పును తిరస్కరించి వెళ్లిపోతుంటే ఆయనలో ఉన్న పరిస్థితుల భావాన్ని చూసి ముగ్గురు ఆ యూదులు ఇస్లాం స్వీకరించారు. అలాగే ఉమర్ రజబ్ గారి కాలంలో బైతుల్ మక్దీస్ అసలు ఉమర్ రజబ్ గారి కైవసమైనప్పుడు ఎప్పుడైతే ఆయన బైతుల్ మక్దీస్ లో ప్రవేశించారో అక్కడ ఉమర్ రజబ్ గారు ప్రదర్శించిన సంస్కృత భావాన్ని నేటికి కూడా చరిత్రకారులు మర్చిపోలేకపోతున్నారు. అయితే ఎవరైతే కరుణ పేరుతో ప్రచారం చేస్తున్నారో, ఎవరైతే సంస్కృత భావన తన మతగర్భమని చెప్పుకుంటున్నారో వారు మానవ చరిత్రలో సృష్టించిన మానవ హోమం ఎటువంటిదంటే అదే బైతుల్ మక్దీస్ వారు కైవసం చేసుకున్న తర్వాత సూచనల గురించి నేను మాట్లాడుతున్నాను. ఒకే రోజులో 70,000 మంది ముస్లింల వారు పొట్టలు తెచ్చుకున్నారు. మొత్తం పలాస్తీనా అనేది ముస్లింల రక్తంతో నిలబడి. అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ సలాహుద్దీన్ అయ్యూబీ ఎప్పుడైతే మళ్లీ తిరిగి బైతుల్ మక్దీస్ ని కైవసం చేసుకున్నారో అదేవిధంగా ద్వేషాన్ని ఆయన ప్రదర్శించారా? సహిష్ణుతాభావాన్ని ప్రదర్శించారు. వారికి కావాల్సిన క్రైస్తవ సోదరు కావాల్సిన అన్ని విధాల సౌకర్యాన్ని కలుగజేశారు సలాహుద్దీన్ అయ్యూబీ. కనుక ప్రధాన ద్వారా విశ్వాసులమైన మనల్లో సైతం ఈ సంస్కృత భావం ఉండాలి. కేవలం సత్యాన్ని నమ్మడమే కాకుండా ఒక వ్యక్తి వేరే మతాన్ని పాటిస్తున్నాడు, వేరే మతాన్ని అతను అనుసరిస్తున్నాడంటే అతని మతం పట్ల సంస్కృత భావం పరమల కారణం మనకు కలిగి ఉండాలి. చక్కటి ఉపమానంతో నేను నా ప్రసంగాన్ని పూర్తి చేస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కాలంలో యుద్ధ ఖైదీగా పట్టుబడ్డారు సుమానా బిన్ అసాద్. సుమానా బిన్ అసాద్ని ఆయన పట్టుబడడం కానీ తీసుకెళ్లి ఆయన ఒక స్తంభానికి కట్టేయడం కానీ అది న్యాయానికి సంబంధించి ఖచ్చితంగా న్యాయం చెబుతాం. ఎందుకంటే యుద్ధ ఖైదీ కనుక కళ్యాణానికి చాలు ఉంటాడు కనుక. అయితే కట్టేసిన మీదగా సహాబాలు సుమానా బిన్ అసాద్ ఎలా వ్యవహరించారు? ద్వేషపూరితమైన ప్రవర్తన కలిగి వ్యవహరించారా? అతను అతనికి బంధువులు ఏమన్నా ఇస్తారా? లేదంటే ఆయనకు కావాల్సిన సౌకర్యాన్ని తక్కువ చేసి వ్యవహరించారంటే చాలా ఉత్తమంగా వ్యవహరించారు. చూడండి, ఒకవైపు న్యాయం, మరోవైపు సహిష్ణుతాభావం. చివరికి ఆ చట్టను విప్పేసి సరే నీ స్వేచ్ఛాకరుడు అని వదిలేస్తే తిరిగి స్నానం చేసుకుని వచ్చి సాక్ష్యం కలిసి ఇస్లాం స్వీకరించారు సుమానా బిన్ అసాద్. ఇదే కారణంగా యుద్ధ మైదానంలో పరవాదాలు తీసుకుని ఒకరు జరుపుకున్నప్పుడు అతనికి ఇస్లాం పట్ల మంచి అవగాహన ఏర్పడలేదు, ఇస్లాం పట్ల ఆకర్షితం అవ్వలేదు. అతను ఇక్కడ ఏ కలవరానికి లొంగిపోయాడు అంటే అదే ముస్లింలలో ఉన్న ఇస్లాంలో ఉన్న సహిష్ణుతాభావం. అది అభిమాన సోదరులారా, ఈ సహిష్ణుతాభావం న్యాయం అన్నది ఒకటి అల్లాహ్ ప్రేమకు, అల్లాహ్ దూతల ప్రేమకు, అల్లాహ్ ప్రవక్తల ప్రేమకు మనల్ని అభివృద్ధి చేస్తుంది. అలాగే ఈ సహిష్ణుతాభావం అనేది సోదర భావాన్ని పెంచుతుంది. సహిష్ణుతాభావం అనేది సొంతంగా మన బంధువుల్లో మనల్ని ఇష్టపడే వారిని పెంచుతుంది. సహిష్ణుతాభావం అనేది సమాజంలో శాంతిని, సోమనస్యాన్ని పెంచే సాధనంగా మారుతుంది. ఈ సహిష్ణుతాభావం అనేది పరమత సహనం కలిగి ఉండడం వల్ల, అంటే సహిష్ణుత అభావంగా వ్యక్తి పరమత సహనం కలిగి ఉండడం వల్ల ఆ పరమతానికి చెందిన వారిని కూడా
ఇస్లాం మతాన్ని స్వీకరించేలా చేస్తుంది. ఒక అభిమాన సోదరు ద్వారా ఈ రెండు లక్షణాలు న్యాయం మరియు సహిష్ణుత భావం అనేటువంటి రెండు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇవి అల్లాహ్కు అత్యంత ప్రీతికరమైన లక్షణాలు కనుక వీటిని ఉనికిపుచ్చుకొని మనం ధర్మ మార్గంలో కొనసాగాల్సి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం కంటే ఎక్కువగా వినడం కంటే ఎక్కువగా మనందరికీ పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వాసుదేవ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్లాహ్ అలైనా